ప్రైజ్ ద లార్డ్. అందరికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుని ఆరాధించడానికి, సేవించడానికి, ఘనపరచడానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి చక్కటి దినం కొరకు దేవుని స్తోత్రం. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి. ప్రతిరోజు కూడా మీ మధ్యలోనికి రావడానికి దేవుడు నా ఎడలు చూపుతున్న కృప కొరకు దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ, పిల్లరా, ఈ దినాల్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు, చక్కటి పాటలు, ఆరాధనలు, దేవుని వాక్యం అనేకమైనటువంటి ప్రాంతాల్లో, స్థలాల్లో, జిల్లాల్లో, రాష్ట్రాల్లో, దేశం అంతట్లో, ప్రపంచం అంతా కూడా యేసుక్రీస్తుని ఆరాధించే పర్వదినాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఈ క్రిస్మస్ సందర్భంలోనే కాకుండా పిల్లరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ ధ్యానం చేయాలి. సో వాక్యంలో నుండి సత్యాలను ఇదను మనం ధ్యానం చేద్దాం. ప్రతిరోజు మనం ఆరాధించాలి ప్రభువుని. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించారు అని చెప్పి కొంతమంది, జన్మించలేదని కొంతమంది. అయితే పిల్లారా, యేసుక్రీస్తు వారు భూమి మీద జన్మించారు అనటానికి వాక్యమే మూలాధారం. మనకి వాక్యాన్ని మించినటువంటి ఆధారాలు ఇంక ఏది కూడా మనకి ఈ లోకంలో మనం కలిగి ఉండలేం. సో యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించాడు అనటానికి వాక్యంలో చెప్పబడుతున్నటువంటి మాటల్ని మనం ఈ దినం మరోసారి ధ్యానం చేసుకుందాం. నేను మీతో చెప్పుకుంటా వస్తా ఉన్నాను. మరి యేసుక్రీస్తు వారు బెత్లెహేములో జన్మించారు. బెత్లెహేము గురించి చక్కటి విషయాలు కొన్ని మనం ఇంకా ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే బెత్లెహేం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యేసుక్రీస్తు వారు జన్మించడానికి ముందు ఈ భూమి మీదకి రావటానికి బెత్లెహేమే కారణం. ఎందుకంటే వాక్యానుసారమైనటువంటి, లేఖనానుసారమైనటువంటిది. ఒకవేళ అదే కనుక తప్పిపోతే అన్ని లేఖనాలు తప్పిపోయినట్టు. సో యేసు ప్రభు జన్మించినటువంటి స్థలము ఎందుకు ప్రాముఖ్యము అని చెబుతా ఉన్నానంటే, లేఖనము నెరవేర్చబడాలి. అందుకే ఎక్కడ జన్మించాడు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సో దానిని ఇంకా కొన్ని లోతైనటువంటి విషయాలు మనం చెప్పుకుందాం. బెత్లెహేం గురించి చాలా విషయాలు మనం వింటా ఉన్నాం, వాక్యంలో నుండి వింటున్నా. ఇంకా ఈ దినం కొన్ని వాక్యాలు వింటాం. ఒకరోజు నేను అన్ని చెప్పట్లేదు. ప్రతిరోజు కొన్ని విషయాలు, కొన్ని వాక్యాలు నూతనంగా, క్రొత్తవిగా, లేకపోతే బైబిల్ గ్రంథంలో నుండి మనం ఇంకా క్రొత్తగా తెలుసుకుంటా ఉన్నాం. సో నేను ఎప్పుడు చెబుతా ఉన్నాను మీకు, పరిశుద్ధాత్మను మన బోధకుడు యేసు ప్రభు వారు సెలవిచ్చిన మాట యోహాను సువార్త 16వ అధ్యాయంలో చక్కటి విషయం చెప్పాడు. 12వ వచనం దగ్గర నుండి మనం చదువుకుంటే, యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉండి పరలోకానికి వెళితేనే పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వస్తాడు అని చెప్పాడు. సో ఆయన సర్వసత్యములోనికి నడిపిస్తాడు అని చెప్పాడు. వాక్యం ఏమని సెలవిస్తామని, పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపు చేస్తాడనండి. ఇంకా నాలోనివి తీసుకుని ఆయన మీకు బోధిస్తాడు, నన్ను మహిమపరుస్తాడు అని ప్రాముఖ్యమైన విషయాలు యేసు ప్రభు వారు చెప్పారు. పిల్లారా, మనలను సర్వసత్యములోకి నడిపించేది యేసు ప్రభువే. మన బోధకుడు ఆయనే. సో ఇదిను పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించినట్లుగా, సర్వసత్యంలోనికి మనం నడిపించినట్లుగా కొన్ని వాక్యాల్లోనికి మనం మరొకసారి మన ధ్యానాన్ని మళ్లించుదాం. నిన్న మనం చెప్పుకున్నటువంటి వాక్య భాగంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము మళ్ళా వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. లెట్ us turn our Bibles into Luke chapter 2 verse 11. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు ఈ మాటను చెబుతానే ఉంటారు. ఇప్పుడే కాదు పిల్లలు, ఎప్పుడు ప్రకటిస్తానే ఉంటారు. యేసు ప్రభు వారు భూమి మీద మానవుడిగా వచ్చాడు అని ప్రకటిస్తానే ఉంటారు. శరీరధారిగా వచ్చాడు, రక్తమాంసాలు పాలివాడ వచ్చాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. లూక్ చాప్టర్ 2 verse 11, లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఫర్ అంటు యు ఈస్ born this day in the city of David a savior who is Christ the Lord. Christ the Lord. ఇక్కడ ప్రాముఖ్యంగా పిల్లరా, యేసుక్రీస్తు వారు దావీదు పట్టణంలో పుట్టాడు అని దేవుని వాక్యం సెలవిస్తాం. దావీదు పట్టణం చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో బెత్లెహేములో పుట్టాడు అని చెప్పి లేదు. అంటే ఇక్కడ ఈ వాక్యంలో చాలా స్థలాల్లో బెత్లెహేములో పుట్టాడు అని రాయబడి ఉంది. కానీ ఈ వాక్యంలో, ఈ లేఖనంలో ఏమంటున్నాడంటే, మరి
దూత చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే ఇక్కడ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేటువంటి మాటను ఆయన చెబుతూ, దూత చెబుతూ దావీదు పట్టణమందు పుట్టి ఉన్నాడు అని చెప్పటం మనం చూస్తా ఉన్నాం. దావీదు పట్టణం ఏమిటి? దావీదు పట్టణం ఎక్కడ ఉంది అసలు బైబిల్ గ్రంథంలో? ఇంకా లోతైన విషయాలను మనం తెలుసుకుందాం. 12వ వచనం సెలవిస్తా ఉంది, దానికిదే మీ కానువాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండుకొని ఉండట మీరు చూచెదరని వారితో చెప్పాను. శిశువు పత్తిగుడ్డలతో చుట్టబడి పరుండు ఉండటం మీరు చూస్తారు, అదే మీ కానువాలని చెప్పాను. ఓకే, అంతవరకు బాగుంది. ఇప్పుడు మన బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని వాక్యాలని మనం చదువుకుందాం. నేను మీకు చెబుతానే వస్తున్నా. ఈ దినం కూడా ఇంకా కొన్ని వాక్యాలు చదివే ముందు నిన్న నేను మీకు చెప్పినటువంటి వాక్యాన్ని ఇంకో వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 35వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 35 వర్స్ 18. ఆమె మృతి పొందెను, ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను, అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. ఇక్కడ రాహేలు చనిపోయింది, ఆమె మృతి పొందింది, తన కుమారుడికి బెనోని అనేటువంటి పేరు పెట్టింది. అయితే తన యొక్క తండ్రి అయినటువంటి యాకోబు బెన్యామీను అనేటువంటి పేరు పెట్టాడు. 19వ వచనములో, అట్లు రాహేలు మృతి పొంది బేత్లెహేమను ఎఫ్రతా మార్గమున పాతి పెట్టబడెను. చూసారా, ఈ వాక్యం సెలవిస్తా ఉంది, ఈమెను ఎఫ్రతా మార్గమున బేత్లెహేం అనేటువంటి ఆ ప్రాంతంలో, ఆ యొక్క గ్రామంలో పాతి పెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం పిల్లరా. ఇది దాదాపుగా నేను చెప్పాను, చాలాసార్లు చెప్పాను, ఇది జరిగి 2000 సంవత్సరాలండి దాదాపుగా. అంటే 1500 సంవత్సరాలు, 14 నుండి 1500 సంవత్సరాల లోపు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చారు. అయితే 400 సంవత్సరాలు అక్కడ ఉన్నారు కదా. సో 1900 లేకపోతే ఒక 2000 లోపు 1900 నుండి 2000 లోపు, అంటే యేసు ప్రభుకు ముందు ఇక్కడ తన భార్య చనిపోతే, అంటే ఒక ఫిగర్ అనేటువంటిది ఖచ్చితంగా అనేటువంటిది మనం దేనికి ఇవ్వలేమున్నారా, కొన్నిటికి తప్ప. సో ఇక్కడ నేను ఒక చరిత్ర మీకు చెబుతా ఉన్నాను. దాదాపు యేసు ప్రభుకు ముందు అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. సో ఈ యాకోబు భార్య చనిపోయింది. యాకోబు ఇశ్రాయేలీలు అంటే వాళ్ళు ఇశ్రాయేలీలుగా కాకముందు, జనాంగం అభివృద్ధి చెందక ముందు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఈ ప్రాంతాల్లో ఉంటారు. వారున్న ప్రాంతంలో నుండే వారు బానిసలుగా అనుకోకుండా వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఎందుకంటే యోసేపు ముందుగా వెళ్ళాడు కాబట్టి. అదొక గొప్ప దేవుని ప్రణాళికతో యోసేపు వెళ్తాం జరిగింది. తర్వాత తన యొక్క తండ్రి వాళ్ళందరూ వచ్చిన తర్వాత అక్కడ 30 సంవత్సరాల వరకు అక్కడ ఉండి 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. అయితే ఆల్ టుగెదర్ 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. దానికి ముందు జరిగింది ఇది. దానికి ముందు జరిగినటువంటి విషయం ఇక్కడ మనం వాక్యంలో చదువుతున్నటువంటిది. అందుకు మరోసారి మీకు ఈ వాక్యం నేను చదివించడం జరిగింది. అయితే యేసు క్రీస్తు వారు దానికి ముందుగానే యేసు క్రీస్తు ప్రభువుల వారు జన్మించక ముందే ఈ బెత్లెహేం ఉంది. ఈ బెత్లెహేం చరిత్ర చాలా గొప్పగా చెబుతా ఉంటుంది. అయితే బెత్లెహేం గురించి నేను చెప్పాను మీకు. రూతు గ్రంథంలో కూడా బోయాజు కుమారుడు ఓబేదేదు కుమారుడు యెషై కుమారుడు దావీదు. సో ఈ వీరు అక్కడ బెత్లెహేములో ఉండారు పిల్లారా. అంటే అంతకు ముందు ఇశ్రాయేలు ఉన్నాడు, అంటే యాకోబు ఉన్నాడు ఆ ప్రాంతాల్లో తిరిగాడు. తన యొక్క తండ్రి, తన యొక్క తాత ఆ ప్రాంతాల్లో తిరిగారు. హెబ్రోన్లో ఉండారు. సో ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో వారు నివాసాలు చేశారు. అయితే పిల్లారా, ఆ తర్వాత ఈ యొక్క రూతు గ్రంథంలోకి మనం వస్తే బెత్లెహేం మనకు కనపడుతుంది. అక్కడ బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తా ఉందంటే దావీదు పట్టణము. దీని గురించి ఇంకా క్షుణ్ణంగా మీతో మాట్లాడాలి. మికా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, బెత్లెహేము ఎఫ్రతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను అని దేవుని వాక్యం ఈ యొక్క మికా గ్రంథంలో మనం చూస్తున్నాం పిల్లారా. ఈ మికా గ్రంథంలో వ్రాయబడినటువంటి దానినే బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తా ఉందంటే
దావీదు పట్టణము అనేటువంటి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి మాట 2వ అధ్యాయం 5వ వచనంలో. మాథ్యూ చాప్టర్ 2 వర్స్ 5. అందుకు వారు, యూదయా బెత్లెహేములోనే, ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రమునో అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని అని. అంటే మిఖాలో వ్రాయబడినటువంటి మనం చదువుకున్నాం కదా, ఆ మిఖా 5:2లో రాయబడినటువంటి ఈ వాక్యాన్ని ఎప్పుడు కొన్ని వందల సంవత్సరాల తర్వాత, దాదాపుగా ఈ చిన్న ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు 700 సంవత్సరాలు అంటండి. సో వీరు 400 సంవత్సరాల మధ్యలో సైలెన్స్ ఉంది యేసు ప్రభు రాకముందు. సో అట్లా కనుకుంటే ఒక 500, 600, 700 ఈ 300 సంవత్సరాల లోపు ఇవన్నీ రాయబడినటువంటిది యేసు ప్రభుని గురించి. యెషయా దగ్గర నుండి మనం చదువుకుంటే ఇర్మియా ఇవన్నీ కూడా ఎక్కడెక్కడైతే వాక్యాలు ఉంటాయో యేసు ప్రభుని గురించి, ఆయన వస్తాడని చెప్పి ఒక 300 సంవత్సరాల్లో రాయబడినటువంటి విషయాలు అవన్నీ కూడా. యేసు ప్రభువుకి ముందు ఒక 700 సంవత్సరాలు అనకండి మొత్తం కూడా. సో కాబట్టి 700 సంవత్సరాల తర్వాత యెషయా గ్రంథంలో కూడా ఉంటది యేసు ప్రభుని గురించి 9వ అధ్యాయము మరి 6 వచనంలోను, 7వ అధ్యాయం 14 వచనంలో కూడా ఉంటది ప్రవచనము. సో అక్కడ నుండి చూస్తే మనం 700 సంవత్సరాలు మొత్తం కూడా. అయితే పిల్ల దాదాపుగా 5, 6, 700 ఈ 300 సంవత్సరాల్లోపే రాయబడినటువంటి విషయాల్ని ఇక్కడ మత్తయి రాస్తా ఉన్నాడు. జ్ఞానులు వచ్చి యూదుల రాజుకు పుట్టినవాడు ఎక్కడా అని అడిగినప్పుడు, ఈ 2వ అధ్యాయం మొదటి వచ్చిన దగ్గర నుండి వాళ్ళు కలవరపడిపోయారు. ఎవరు? హేరోదు రాజు, తనతో ఉన్నవారు, యెరూషలేములో ఉన్న వారందరూ కూడా. అప్పుడు ప్రధాన యాజకుల్ని, శాస్త్రులు పిలిచి అడిగితే బేత్లెహేములోనే పుడతాడు అని చెబుతున్నారు. ఇది బేత్లెహేము గురించి దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, ఇంకో వాక్యం చదువుదాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 42 వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 7 వర్స్ 42. క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బేత్లెహేమును గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెబుతలేదా అని అనిరి. చూసారా? యేసు క్రీస్తు వారు దావీదు యొక్క మరి సంతానములో పుడతాడు, దావీదు ఉండిన బేత్లెహేము అనే గ్రామములో నుండి వస్తాడు అని చెప్పి ఈ వాక్యం స్పష్టంగా లేఖనాన్ని వారు పరిశీలించి చెబుతున్నట్లుగా ఉంది పిల్లారా. సో దావీదు యొక్క వంశములో ఉన్నటువంటి వాడు కాబట్టి యోసేపు, మరియమ్మలు వాళ్ళంతా దావీదు వంశంలో ఉండేవాళ్లే. దావీదు వంశంలో ఉన్నవారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మనం చదువుకుంటే ఇది మత్తయి సువార్త 1వ అధ్యాయము 1 వచ్చిన దగ్గర 17 వచ్చిన వారికి, లూకా సువార్త 3వ అధ్యాయంలో మనం చదువుకుంటే వంశావళులు ఉంటాయి అక్కడ. సో వీరిద్దరు కూడా దావీదు వంశంలో నుండి వచ్చినటువంటి వాళ్ళే. అయితే యోసేపు ప్రాముఖ్యంగా మగవాడు కాబట్టి దావీదు వంశస్థుడు. దావీదు యొక్క మరి గ్రామము ఎక్కడైతే ఉందో ఆ గ్రామానికి వెళ్ళారు వీళ్ళు. ఆ బెత్లెహేముకి వచ్చేది. అక్కడ నజరేతు నుండి 5 రోజులు ప్రయాణం చేసి 70 మైల్స్ వాళ్ళు గాడిద మీద వచ్చి మరి అక్కడ ప్రయాణం చేసేసి అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఇది దావీదు యొక్క పురమని, దావీదు యొక్క మరి పట్టణమని, దావీదు యొక్క నేడు దావీదు యొక్క పురములో రక్షకుడు అని అక్కడ వాక్యంలో ఉంది. చూసారు? అది ఓకే. బైబిల్ గ్రంథంలో నుండి ఇంకా కొన్ని వాక్యాలని మనం చదువుకున్నాం పిల్లారా. లెట్ us read. మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 11వ వచనంలో, నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరునప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపనము చేసి అతని రాజ్యమును స్థిరపరిచెదను. నీ కుమారుల వలన కలిగేటువంటి సంతతిని అని వాక్యం ఉంది కదా ఇక్కడ. సో యోసేపు దావీదు యొక్క కుమారుని యొక్క కుమారుల సంతతి అని మన బైబిల్ గ్రంథంలో నుండి ఈ వాక్యంలో నుండి తెలుసుకుంటున్నాం. ఆయన తన పితరులతో కూడా మరి వెళ్ళటానికి నిద్రించాడు, చనిపోయాడు, వెళ్ళిపోయాడు దావీదు. తర్వాత దేవుడు దావీదు యొక్క కుమారులు నాతాన్ని కావచ్చు, సొలొమోను కావచ్చు ఆశీర్వదించాడు. అతని యొక్క సంతానాన్ని దీవించాడని దేవుని వాక్యం. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 వచనం చెబుతా ఉంది, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అని చెబుతా ఉంది. ద బుక్ ఆఫ్ ద genealogy of Jesus Christ, the son of David, the son of Abraham అని ఇక్కడ. సో అబ్రహాము యొక్క వంశావళి పిల్లారా. అబ్రహాము కుమారుడైనటువంటి దావీదు
కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటున్నాడు. మత్తయి ఫస్ట్ నుండి స్టార్ట్ చేస్తా. అబ్రహాము దగ్గర నుండి వస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వెళ్దాం మనం. అసలు ఎందుకు ఇది ప్రాముఖ్యమైనటువంటిదో వాక్యాలు కొన్ని మీకు చూపించాలని నేను ఆశపడతా ఉన్నాను. 22వ అధ్యాయము 18వ వచనము, ఆది కాండము, జెనసిస్ చాప్టర్ 22 వర్స్ 18. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతతి వలన ఆశీర్వదించబడునని నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చిన నేను. చూసారా, నువ్వు నా మాట విన్నావు కాబట్టి స్పష్టంగా ఉంది పిల్లారా, దేవుని మాట వినే ప్రతి ఒక్కరిని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకే అబ్రహాము నుండి స్టార్ట్ చేసాడు మత్తయి. ఆయన అనేకులను గూర్చి అన్నట్టుగా నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. నీ సంతానములకు అని చెప్పలే, ఇక్కడ నీ సంతానమునకు అనెను. దేవుని స్తోత్రం. అబ్రహాముకి వాగ్దానం చేసిన కుమారుడైన ఇస్సాకు, ఇస్మాయిల్ కాదు, వేరే వాళ్ళు కాదు, ఇంకా కెతూరు ద్వారా పుట్టినటువంటి వాళ్ళు కూడా కాదు. శారాయి కనినటువంటి కుమారుడైన ఇస్సాకు ద్వారా ఇస్సాకు కుమారుడైన యాకోబు కుమారుడైనటువంటి ఇస్రాయేలీలో వచ్చినటువంటి యూదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యూదా జనాంగంలో నుండి లేకపోతే వంశములో నుండి యేసుక్రీస్తు వారు వచ్చినట్లుగా మనం ఆ యొక్క వంశ వాళ్ళంతా మత్తయి సువార్త 1వ అధ్యాయం నుండి 1వ వచనం దగ్గర నుండి 17వ వచనం వరకు మనం చూస్తాం పిల్లారా. అక్కడ చాలా విషయాలు మనకు ఉంటుంది. ఓకే, అబ్రహాము సంతానమునకును అతని సంతానమునకును వాగ్దానము చేయబడిను. దేవుడు అబ్రహాముకి అతని సంతానానికి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటా 2000 సంవత్సరాలు పట్టింది పిల్లారా. ఈ లోపల ఎన్నో వాగ్దానాలు, ఎన్నో ప్రయాణాలు, ఎన్నో ఎత్తు పల్లాలు, ఎన్నో రకాలుగా ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుడు మాట్లాడుకుంటూ వస్తున్నాడు, సరి చేసుకుంటూ వస్తున్నాడు, బలపరుచుకుంటూ వస్తున్నాడు, దిద్దుకుంటా వస్తా ఉన్నాడు. దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని బట్టి దేవుడు 2000 సంవత్సరాల క్రితం అబ్రహాంతో వాగ్దానం చేశాడు. యేసు ప్రభు రాకముందు ఆదాము నుండి అబ్రహాం వరకు 2000 సంవత్సరాలు. ఆదాముతో దేవుడు 3:15వ వచనంలో 3వ అధ్యాయం 15వ వచనంలో ఆది కాండంలో దేవుడు ఆదాముతో వాగ్దానం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. yes, అదే గలతీ పత్రికలో మనం చూస్తాము. 3వ అధ్యాయంలో చదువుకున్నాం కదా, అదే వాక్యము ఇప్పుడు ఈ 3వ అధ్యాయం 16వ వచనంలో మనకు ఆయన అనేకులను గురించి అన్నట్టుగా నీ సంతానములకు అని చెప్పక ఒకరి గురించి అన్నట్టు నీ సంతానమునకు అనేను. నీ సంతానము who is Christ and your offspring who is Christ, యేసు క్రీస్తు అని ఉంది. ఆది కాండం 13వ అధ్యాయం 15వ వచనం. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. ఈ దేశాన్ని నీకు నీ సంతానానికి సదాకాలం ఇస్తాను. ఇప్పుడు ఉన్న ఇశ్రాయేలు దేశము 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు రాకముందు, అంటే ఇప్పటికి 4000 సంవత్సరాలు అనుకోండి, 4000 సంవత్సరాల క్రితం వాగ్దానం చేసిందండి. అది ఎవరో మధ్యలో వచ్చి మాది అని అంటే కుదరదు. నీ సంతానానికి ఇస్తానంటే చెబుతా ఉండాలి. ఆ సంతానం ఎవరు? ఇశ్రాయేలీల్లో యేసుక్రీస్తు వారు వస్తానే ఉన్నాడు. ఆ సంతానము ప్రయాణం అవుతానే ఉంది. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చే వారికి అది ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి అని అపోస్తలుడు పౌలు గారు మనకు చెబుతా ఉన్నారు. ఆది కాండ 17వ అధ్యాయం 7వ వచనం. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడినై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలోని నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను. నాకు నీకు నీ సంతతికి నాకును మధ్య నిత్య నిబంధనగా స్థిరపరుస్తానని అంటారు. దేవుడు నిత్య నిబంధన చేసేట్లారా. అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు గారు స్పష్టంగా మాట్లాడతాడు. ఆయన వాగ్దానం చేసిన వాడు, మాట తప్పని వాడు ఆయన నెరవేర్చుకుంటాడు అని. ప్రైజ్ ది లార్డ్. ఆయన నెరవేర్చుకుంటాడు పిల్లారా. ఆది కాండం 18వ అధ్యాయం 18వ వచనంలో అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును. అతని మూలముగా ఈ భూమిలో ఉన్న సమస్త జనములు ఆశీర్వదించబడతాయి అని దేవుడు చెబుతా ఉన్నాడు పిల్లారా. ఎస్, దేవుడు అనేక రీతులుగా 12వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఈ వాక్యాన్ని 12వ అధ్యాయంలో కూడా చెప్పాడు. దేవునికి స్తోత్రం. సో బైబిల్ కన్నా సెలవిస్తాం. లూకా సువార్త 1వ అధ్యాయం 73వ వచనం మనం చదువుకుంటే, లూక్ చాప్టర్ 1 వర్స్ 73. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన
అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును, అబ్రహాముతో చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకము చేసుకొనుటకును అని ఉంది పిల్లారు ఇక్కడ వాక్యం. మనము శత్రువుల చేతిలో నుండి విడిపించబడి మన జీవిత కాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింప అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగు చేసెను. దేవుని స్తోత్ర. యోహాను యేసు ప్రభువుని మార్గాన్ని సిద్ధం చేయటానికి, యేసు ప్రభువుని మహిమపరచటానికి. ప్రైజ్ ద లార్డ్. సో యేసు ప్రభువుకు ముందు యోహాను పుట్టాడు. మార్గాన్ని సిద్ధపరిచేవాడు, రక్షణనిచ్చేవాడు, విడిపించేవాడు అని చెప్పి దేవుడు నిబంధనను మర్చిపోని వాడని వాక్యాలు. ఎవరితో? అబ్రహాముతో చేసిన నిబంధన, ఆనాడు చేసిన నిబంధన, అది వాగ్దానము స్థిరపరచబడింది ఇశ్రాయేలు ప్రజల్లో గుండా, ఇశ్రాయేలీల్లో గుండా. అపోస్తల కార్యములు 3:24 యాక్ట్స్ చాప్టర్ 3:24. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించారో వారందరూ ఈ దినమును గురించి ప్రకటించిరి. ఏ దినాన్ని గురించి? యేసు ప్రభు దినాన్ని గురించి. అందరు ప్రవక్తలు, మోషే దగ్గర నుండి కూడా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, సమూయేలు దగ్గర నుండి కూడా ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు అని చెప్పి అపోస్తులైనటువంటి పేతురు గారు ఇక్కడ చెబుతా ఉన్నారు. అపోస్తులు అందరు చెబుతా ఉంటారు. పాత నిబంధన ప్రవక్తలు, కొత్త నిబంధన అపోస్తులు, మోషే మొదలుకొని అనేక మంది ప్రవక్తలు, ఎంతమంది ఉన్నప్పటికీ దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకును ఆయనను మొదట మీ యొద్దకు పంపేనని చెప్పాను. దుష్టత్వం నుండి మళ్లించుతాడు, పాపము నుండి, శాపము నుండి, దురాత్మ శక్తుల నుండి, అపవాది చీకటి ఆత్మ నుండి విడిపించటానికి. మీ జీవితంలో, మన జీవితంలో, నా జీవితంలో ఉన్న శక్తులు ఎన్నో, దురాత్మ శక్తులు, దైవ శక్తులు, దుష్టత్వము, చీకటి, పాపము, శాపము అంతటి నుండి విడిపించడానికి యేసుక్రీస్తు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చేస్తున్నారు. అదే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. గలతీ పత్రిక 3:8 కూడా దేవుడు విశ్వాస మూలముగా అన్య జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్య జనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సువార్త ప్రకటిస్తున్నాడు. దేవుడు మంచి మాటలు మనతో పంచుకుంటున్నాడు. ఆయన నిబంధనని మనతో చేస్తున్నాడు, నెరవేర్చుకుంటూ ఉన్నాడు. ఈ దినము నీ జీవితంలో నువ్వు దిగులు పడొద్దు, భయపడొద్దు, అధైర్యపడొద్దు, చింతపడొద్దు. దేవుడు నీతో చేసిన ప్రతి వాగ్దానం నెరవేర్చుకోవటానికి శక్తిమంతుడు. ఆయన అబద్ధం ఆడటానికి నరమాతుడు కాదు, అబద్ధమారనేరడు. అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చుకుంటూ వస్తా ఉన్నాడు. పిల్లారా, యేసుక్రీస్తుని లోకంలోని పంపించాడు విమోచకుడు గాను, రక్షకుడు గాను, పాపము నుండి, శాపము నుండి విమోచించేటువంటి, దుష్టత్వం నుండి విమోచించేటువంటి విమోచకుడుగా ఆయన రక్షకుడు. ఈజ్ సేవియర్. ఈ దినమును రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రతి దుష్టత్వం నుండి. ఎన్నో పాపాలు నీ జీవితంలో, నా జీవితంలో ఏలుబడి చేస్తారు. ఈ దినము కూడా, ఇప్పుడు కూడా ఏలుబడి చేస్తా ఉన్నాయి. ప్రతి సాతాను యొక్క శక్తుల నుండి, పాపము నుండి విడిపించేవాడు యేసుక్రీస్తు అని గుర్తుపెట్టుకోండి. ఆదికాండం 24:7 నా తండ్రి ఇంట నుండి, నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. దేవుడు తనతో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దాసుడు ఎలియాజరుతో మాట్లాడుతూ ఉన్నాడు. నా దేవుడు, అద్భుతమైన మాటలు కదండి ఇవి. అబ్రహాం గారు మాటలు, నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు అని అంటున్నాడండి. అబ్రహాముతో ప్రమాణం చేశాడు, అబ్రహామును తీసుకొని వచ్చాడు. ఎక్కడి నుండి? ఊరు అనేటువంటి కల్దీ దేశము నుండి. అక్కడే దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడని అపోస్తల కార్యం 7వ స్టెఫన్ చెబుతాడు స్పష్టంగా. సో కాబట్టి పిల్లారా, దేవుడు హారాన్లో మాట్లాడలేదు, అక్కడే కల్దీ దేశంలోనే మాట్లాడాడు అబ్రహాముతో. ప్రైజ్ ది లార్డ్. అదే వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉంది.
ఆదికాండం 48:3 యోసేపును చూసి కానాను దేశమందుల లూజుల్లో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదను అని నాతో చెప్పాడు అని చెప్పి యాకోబు గారు తన కుమారుడైన యోసేపుతో చెబుతాడు. దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానం, ఇస్సాకుతో చేసిన వాగ్దానం, యాకోబుతో చేసిన వాగ్దానాలన్నిటినీ స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతూ ఉండాలి. నిర్గమకాండము 2:23 అలాగున అనేక దినములు జరిగిన పిమ్మట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచు ఉన్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచూ ఉండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. ఇక్కడ చూసారా, ఇశ్రాయేలీల యొక్క మొర 400 సంవత్సరాలు భయంకరంగా ఉంటున్నారా. వారి మొర విని దేవుడు అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో చేసినటువంటి నిబంధనను గుర్తు చేసుకున్నాడనే వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉంది. దేవుడు ఇశ్రాయేలీలను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ప్రైజ్ ది లార్డ్. వారి యందు లక్ష్యముంచాడు. ఆదికాండం 15:13 ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు అని చెప్పి దేవుడు అబ్రహాముతో ఆ దినమే చెప్పాడు. బానిసలుగా ఉంటారు 400 సంవత్సరాలని. సో అలాగనే ఇశ్రాయేలీలు ఉన్నారు. తర్వాత దేవుడు మళ్ళా మోషేని లేవనెత్తుకుని ఇశ్రాయేలీల్ని ఐగుప్తు దేశంలో నుండి కానాను దేశంలోనికి, స్వతంత్ర దేశంలోనికి, వాగ్దత్త దేశంలోనికి నడిపించినట్లుగా మన దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాం పిల్లారా. ఆమోరీల అక్రమం ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాముతో చెప్పి 4వ తరం వాళ్ళు నిశ్చయముగా ఇక్కడికి వస్తాడు. వావ్, చూసారా. అట్లాగే దేవుడు ఇశ్రాయేలీల్ని మళ్ళా ఐగుప్తులో నుండి మళ్ళా అబ్రహాం ఎక్కడైతే ఉన్నాడో, ఇస్సాకు ఎక్కడైతే ఉన్నాడో, యాకోబు ఎక్కడైతే ఉన్నాడో ఆ స్థలంలో వాగ్దత్త దేశంలోనికి ఈ స్థలాన్ని నీకు ఇస్తానన్నాడు. ఆ స్థలంలో ఇప్పుడు ఇశ్రాయేలీలు ఉన్నారు. అదే యెరూషలేము దగ్గర ఉన్నటువంటి బెత్లెహేము. ఆ బెత్లెహేము దావీదు యొక్క పురము, దావీదు పట్టణము, దావీదు నివాసము. అక్కడ ఎన్నో సంవత్సరాలు దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేసి అక్కడ ఎన్నో రాజభవనాలు కట్టించాడు. ఎన్నో అద్భుతమైన కార్యాలు అక్కడ జరిగినట్టు. అక్కడ దావీదు పరిపాలన కొనసాగించినట్లుగా దేవుని వాక్యం కూడా మనం చూస్తాం. సో అపోస్తలుల కార్యం 7:2 అందుకు స్తెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి ఎక్కడున్నాడంటండి. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తా ఉంది, మెసొపొతేమియాలో ఉన్నప్పుడే మహిమ గల దేవుడు అతను ప్రత్యక్షమయ్యాడు అని దేవుని వాక్యం సెలవిస్తాడు. నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురం ఉండెను అని వాక్యం సెలవిస్తా ఉంది. కల్దీ దేశంలో ఉన్నప్పుడే దేవుడు మాట్లాడాడు. ఆ తర్వాత హారానుకు వచ్చాడు. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురం ఉన్న ఈ దేశమందు నివసించుటకు దేవుడు అతన్ని తీసుకొని వచ్చాను. ఎవరు? ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు స్తెఫను. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధరణై పరలోకానికి వెళ్ళిన తర్వాత స్తెఫను గంభీరంగా మాట్లాడుతూ అసాక్షి అయ్యాడండి. అసాక్షి అయ్యే ముందు మాట్లాడినటువంటి మాటలు ఇది. ఇప్పుడు మీరున్నటువంటి దేశమును దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తీసుకొని వచ్చాడు అబ్రహాముతో చెప్పినట్లుగా. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక, అతనికి కుమారుడు లేనప్పుడు అతని తర్వాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానము చేశాను. దేవుడు చేసిన వాగ్దానం. అయితే దేవుడు అతని సంతానము అతని సంతానం అన్య దేశమందు పరవాసులగుదురనియు ఆ దేశస్థులు
సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదురనియు చెప్పెను. మరియు దేవుడు ఏ జనమునకును వారు దాసులై ఉందరు ఆ జనమును నేను విమర్శ చేయుదుననియు ఆ తర్వాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవింతురనియు చెప్పెను అని మరి అబ్రహాంతో చెప్పిన మాటలు నేను చదివించాను. అవే ఈ స్తెఫను చెబుతా ఉన్నాడు. పిల్లారా, యేసు క్రీస్తు వారు దావీదు పట్టణంలో జన్మించాడు. అందుకే అబ్రహాముకు చేయబడిన వాగ్దానము, వారున్న నివాస స్థలాలు అవన్నీ కూడా, దావీదున్న నివాస స్థలము, బోయాజున్న నివాస స్థలము, దావీదు యొక్క పురము, దావీదు యొక్క పట్టణము. ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు ప్రభు మన కొరకు రక్షకుడిగా పుట్టాడు ఈ భూమి మీద. వాగ్దానాలతో కూడినటువంటివి, ప్రమాణాలతో కూడినటువంటివి, ప్రవచనాత్మకమైనటువంటివి, లేఖనాల ఆధారముతో సత్యముతో కూడినటువంటిది దేవుని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద యేసుక్రీస్తు వారు మానవుడిగా జన్మించిన ఆయన జన్మ మన కోసం పిల్లారా, మనం రక్షించడానికి, ప్రతి పాపము నుండి, శాపము నుండి విమోచించడానికి, విడిపించడానికి, మన యొక్క పాపాలను, అతిక్రమాలు, దోషాలన్నిటిని కూడా కడిగి పవిత్రం చేయడానికి, పాపముల నుండి విమోచించేవాడు యేసుక్రీస్తు వారు. ఆయన రక్తం మన ప్రతి పాపముని కడుగుతుందని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుండి 9వ వచనం వరకు. అలాగే అద్భుతమైనటువంటి మాటలు, యేసుక్రీస్తు రక్తం వల్లే మనం నీతిమంతులం అయ్యేమని రోమ పత్రిక 5:1వ వచనం సెలవిస్తా ఉంది. యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. మత్తయి సువార్త 26:27-28 వచనాలు, 26 నుండి కూడా చదువుకుంటే అక్కడ ఏముందంటే, నేను అనేకుల యొక్క పాపముల యొక్క ప్రాయశ్చిత్తార్థమై చిందించబోవు నిబంధన రక్తము, క్రొత్త నిబంధన రక్తం అని చెప్పాడు. అనేకుల కోసము, మనందరి కోసం పాపాల కొరకు యేసుక్రీస్తు చనిపోయాడు పిల్లారా, మానవుడిగా ఈ భూమి మీద పుట్టి శరీరధారిగా వచ్చి. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే మన పాపాలు క్షమించడం. నీ పాపం ఏదైనా, నీ శాపం ఏదైనా, నీ కుటుంబాన్ని, జీవితాన్ని పీడిస్తుంది ఏదైనా, ఈ రాత్రి కాలంలో, ఈ సమయంలో అద్భుతమైన దేవుడు నేను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. విశ్వాసించుతావా? రక్షణ పొందుతావా? ప్రభు యొద్దకు రండి, రక్షకుడి యొద్దకు రండి. అద్భుతమైన రీతిలో వాగ్దానాలతో ఆయన నెరవేర్చి, ప్రతి వాగ్దానం ఆయన జన్మించక ముందు నుండి వాగ్దానాలన్నీ నెరవేరినాయి, జన్మించిన తర్వాత వాగ్దానాలు నెరవేరినది. బెత్లెహేములో నుండి స్టార్ట్ చేసాడు యేసు ప్రభు. 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు. అద్భుతాలు జరిగినాయి పిల్లారా. ఎంతో మంది జీవితాలను ఆశీర్వదించాడు. నేటికి లక్షల కొలది, కోట్ల కొలది ప్రజలు, 250 పైగా ఉన్న దేశాలు ఇంటర్నెట్ లో ఉండేయండి. అట్లాగా 30 పైనే ఉండి, 230 పైనే. సో ఎన్నో దేశాలు ఉండయి, ఇంకా 200 దేశాలే మనకి కౌంట్ లో ఉంది. ప్రతి దేశంలో ఉన్న ప్రజల కొరకు రక్తాన్ని కార్చాడు, చిందించాడు విమోచకుడు యేసు ప్రభు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి, రక్షణ పొందండి, ప్రభు రాకడికి సిద్ధపడండి. అలాగనే ఈ యొక్క జన్మదినోత్సవ మరి సందర్భాల్లో వాక్యానుసారంగా ప్రభువుని సేవించి ఆరాధించుదాం. జ్ఞానుల్లాగా మనం ప్రభువుని ఆరాధించుదాం, గొల్లల్లాగా ఆరాధించుదాం, దోతల్లాగా ఆరాధించుదాం, సిమియోన్లాగా ఆరాధించుదాం. అలాగే అన్నాలాగా, ఇంకా చెప్పుకుంటూ పోతే ఎలిజబెత్ గాని, జకరియా గాని, మరియమ్మ గాని, అందరూ కూడా యోసేపుతో సహా దేవుణ్ణి, యేసు క్రీస్తుని ఆరాధించాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, మేము విన్న ప్రతి మాట మా గుండె లోతుల్లో దీవెనకరంగా మార్చబడిన దాకా ఇదేను నీ వాక్యం ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి, వారి జీవితాలు దీవించండి, వారి అవసరతలు, అక్రతలు ఏవైనాయో సమస్త నెరిగిన దేవుడు అద్భుతాలు చేయండి, గొప్ప కార్యాలు చేయమని, మహిమ పొందమని ప్రార్థిస్తాం. దురాత్మ, దైపాత్మ, చీకటి శక్తులు గద్దించబడును గాక. నీ యొక్క జన్మను గురించినటువంటి గొప్ప రహస్యాలు ఇదేనా విన్నాము తండ్రి. వాక్యములో నుండి మేము చదువుకొని వాగ్దానాలతో కూడినటువంటి జన్మ రహస్యాన్ని ప్రభా, బేత్లెహేము యొక్క నాయనా తండ్రి, ఆ యొక్క స్థలాన్ని ప్రభా, ఆ యొక్క ప్రాంతాన్ని నీవు ఏ విధంగా లేఖనాలు రాసి పెట్టావో దాని గురించి మేము విన్నాము తండ్రి. నీవు అక్కడే జన్మిస్తావని లేఖనంలో ఉంది ప్రభు. అలాగే జన్మించావు, అలాగే ఈ భూమి మీద మానవుడిగా నాయన మా అందరి కొరకు ప్రాణాన్ని ఇస్తానన్నావు, రక్తాన్ని కారుస్తానన్నావు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3 దినాలు లేచావు తండ్రి. నీ వాగ్దానాలు మా జీవితాలు నెరవేరుస్తున్నాం. నేటికి కూడా నాయన నీవు సెలవిచ్చావు నాయన, నేను తిరిగి వస్తా, నాతో పాటు మీరు ఉండటానికి, నేనుండే నివాసాల్లో ఉండటానికి, మీకోసం సిద్ధం చేసేటువంటి నివాసాల్లో మీరు నాతో ఉండటానికి నేను తీసుకెళ్తానన్నావు తండ్రి. నీవు మా కొరకు నివాసాలు సిద్ధపరిచినందు స్తోత్రాలు. మా కుటుంబాలు, మా జీవితాలు చేస్తున్న మేలు కొరకు, నాయన క్షేమం కొరకు, అద్భుతాల కొరకు అన్నాము. ప్రపంచ దేశాల్లో ఉన్న దేశాలన్నీ, మా రాష్ట్రాలు, మా దేశం దీవించబడాలి, ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఉన్నాము నాయన. ఈ యొక్క పండగ దినాల్లో
సంతోషంగా ఆనందంగా నిన్ను గణపరిచినట్లుగా దీవించు. మా కుటుంబాలు మా జీవితాన్ని నీకు అర్పించుకుంటూ నిన్నే సేవించినట్లుగా ఆరాధించినట్లుగా ప్రతి దేశాన్ని రాష్ట్రాన్ని నాయన ప్రతి సంఘాన్ని విశ్వాసాన్ని బలపరిచి మహిమ పొందమని వారి అవసరాల అక్రతల్ని మహిమలో తీర్చండి. నాయన ప్రతి బాధ దుఃఖము వ్యాకులం చింత నుండి విడిపించి బాగు చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి సహవాస కాపుదల భద్రత కూడిన మనందరికీ సకల పరిస్థితులు ప్రభు అక్కడ వరకు సదాకాలం తోడే ఉండి నడిపించింది. Praise the Lord. God bless you everyone. Praise the Lord. See you sometime in God's will and have a good day and wonderful. Praise the Lord. Hallelujah.